అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో చక్కనైన చందమామ కథను విందాము. మరి మంజరీదేవి అనే కథ నుండి విందాం. ఉదయగిరిరాజు భానుప్రతాపుడు చండశాసనుడు. భయం ఉంటే తప్ప మనిషి సక్రమ మార్గంలో నడవడనే దృఢాభిప్రాయం కలవాడు. అందువల్ల చిల్లర మల్లర నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధించేవాడు. నేరాన్ని బట్టి మరణశిక్షలు విధించడానికి కూడా వెనుకాడేవాడు కాదు. రాజ్యం ప్రశాంతంగా ఉన్నప్పటికీ మామూలు ప్రజలు భయంగా కాలం గడిపేవారు. భానుప్రతాపుడు ఏకైక కుమార్తె మంజరీదేవి క్షత్రియోచిత విద్యల అన్నీ అభ్యసించి హఠాత్తుగా అనారోగ్యం పాలైన రాజు యుక్త వయస్కురాలైన మంజరీదేవికి రాజ్య పట్టాభిషేకం చేయించి పాలనా బాధ్యతలు అప్పగించాడు. వృద్ధమంత్రి భైరవమాత్యులు సలహాలతో కుశాగ్రబుద్ధి అయిన మంజరీదేవి అచిరకాలములోనే పాలనా వ్యవహారాల్లో దక్షత సంతరించుకున్నది. కుమార్తె శక్తి సామర్థ్యాలు భానుప్రతాపుడికి ఆనందాన్నిచ్చాయి. స్త్రీ అయినప్పటికీ ఆమె సమర్థవంతంగా రాజ్యపాలన చేయగలదన్న సంతృప్తితో ఆయన ప్రశాంతంగా కన్నుమూశాడు. తండ్రి మరణం మంజరీదేవికి చాలా తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించింది. ఇటువంటి విషాద పరిస్థితుల్లోనే గుండె దిటవు చేసుకోవాలి అంటూ మంత్రి భైరవామాత్యులు మంచి మాటలతో ఆమెకు ధైర్యం నూరిపోశాడు. తండ్రి లాంటి మంత్రి ఓదార్పు కారణంగా మంజరీదేవి త్వరలోనే విషాదం నుంచి బయటపడి పాలనా వ్యవహారాల్లో నిమగ్నురాలైనది. భైరవామాత్యులు ఒకసారి పొరుగురాజుతో ఏవో వ్యాపార సంబంధాల గురించి మంతనాలు జరపడానికి వెళ్ళాడు. ఆ సమయంలో మంజరీదేవి వినోదార్థం పరివారంతో అడవికి వేటకు వెళ్ళింది. ఆమె మృగాలను గురిపెట్టి వదిలే బాణాలు వాటి వేగం చూసి సైనికులు అబ్బురపడ్డారు. అలా వేటాడుతూ క్రమంగా ఆమె తమ సైనికుల నుంచి వేరుపడి అడవిలోకి వెళ్ళిపోయింది. చాలాసేపు వేటాడిన తర్వాత మంజరీదేవి కొలను దాదాపులను ఒక చెట్టు కింద కూర్చున్నది. అప్పుడు చెట్టు చాటు నుంచి ఒక యువకుడు ఆమెను చూసి ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడై మరింత దగ్గరికి వెళ్ళి చూద్దామనుకుంటూ ఉండగా కొందరు సైనికులు అక్కడికి రావడం గమనించి వెనక్కు తగ్గాడు. చెట్ల చాటు నుంచి లేచి వెళ్ళేంత వరకు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ యువకుడు ఒక చిత్రకారుడు, పేరు ముకుందుడు. ఒక ఊళ్ళో నిలకడగా ఉండకుండగా దేశ సంచారం చేస్తూ ఉంటాడు. అయితే దేవాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలు చిత్రించడంలోనూ పక్షులను జంతువులను మనుషులను చూసి అలాగే చిత్రించడంలోనూ సిద్ధహస్తుడు. చిత్రలేఖనానికి కావలసిన పసరు ఆకులు పళ్ళు కాయలు సేకరించి అడవికి వచ్చి రాణిగారిని చూశాడు. పసరు ఆకులతో సమీప గ్రామం చేరిన ముకుందుడికి కళ్ళ ముందు మంజరీదేవి రూపమే కదలాడసాగింది. ఆమెను మళ్ళీ ఒకసారి చూసి ఆమె రూపం చిత్రించాలని అతడి మనసు తప్పించింది. తాను తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఏటిగొట్టిన కొందరు సైనికులు గుడారాలు నిర్మిస్తూ ఉండగా ముకుందుడు చూశాడు. వేట ముగించుకుని రాణిగారు రాత్రికి అక్కడే బస చేయనట్టు వాళ్ళు మాట్లాడుకోవడం కూడా విన్నాడు. అది రాణిగారిని చూడటానికి చక్కని అవకాశం అనుకుని ముకుందుడు అప్పటికప్పుడే బయలుదేరాడు. సైనికులు గుడారాలు ఏర్పాటు చేసిన చోటికి చేరేసరికి బాగా పొద్దుపోయింది. ఆ సమయంలో వెళితే కాపలాభటులు అనుమతించరన్న అనుమానంతో దూరంగా కాచు కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో కాపలాభటులు కన్నుగప్పి గుడారంలోనికి ప్రవేశించి చుట్టూ చెలికెత్తల మధ్య వేటాడిన అలసటతో ఆదమరచి నిద్రపోతున్న మంజరీదేవిని తదేక దృష్టితో కొంతసేపు చూశాడు. ఇక ఆమె చిత్రించగలననుకుని వెనుదిరుగు వస్తున్న సమయంలో కాపలాభటులు అతన్ని చూసి పట్టి బంధించారు. మరునాడు రాజధానికి చేరిన మంజరీదేవి క్షమక్షానికి బందీగా ఉన్న ముకుందును తెచ్చి నిలబెట్టారు. ఆ సమయంలో భైరవామాత్యులు సభలో లేరు కనుక సేనాపతి అర్ధరాత్రి సమయంలో వచ్చిన అతడు శత్రుదేశపు గూఢచారి కావచ్చునని అతడికి చిరచ్ఛేదనం అయితే సరైన శిక్ష అని రాణిగారికి విజ్ఞప్తి చేశాడు.
ఆమె ముకుందుడి కేసు చూసింది. నేనొక చిత్రకారుణ్ణి. వేటాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను మీ చిత్రపటాన్ని చిత్రించాలన్న ఆసక్తితో మిమ్మల్ని చూడటానికి వచ్చానే తప్ప నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు అన్నాడు ముకుందుడు. అనుమతి లేకుండా అర్ధరాత్రి సమయంలో మహారాణి నిద్రిస్తున్న గుడారంలో ప్రవేశించడం మహాపరాధం. కారణం ఏదైనా మన రాజ్య శాసనం ప్రకారం అతడికి మరణదండన విధించాలని మనవి చేస్తున్నాను అన్నాడు సేనాపతి. సభలోని ప్రముఖులు కూడా మరణదండనే సరైన శిక్ష అని అభిప్రాయపడటంతో మంజరీదేవి అనుమతి లేకుండా కాపలాపటులు కన్నుగప్పి ప్రవేశించినందుకు మరణదండన విధిస్తున్నాను. రేపు సూర్యోదయానికల్లా ఇతను ఉరి తీయండి అని ఆజ్ఞాపించింది. ముకుందుణ్ణి చెరసాలకు నడిపించేందుకు భటులు ముందుగా రాగానే అతడు మహారాణి కేసు చూస్తూ, అనుమతి లేకుండా అపరాత్రి వేళ నేను అక్కడికి రావడం నేరమే. మరణదండన అమలుపరచండి, కానీ ఒక్క కోరిక అన్నాడు. ఏమిటది అని అడిగింది రాణి. తమ చిత్రం గీయాలన్నది నా వాంఛ. వారంలో పూర్తి చేస్తాను. ఆ తర్వాత నిరభ్యంతరంగా శిక్ష అమలుపరచండి. నా చివరి కోరిక కాదనకండి అని వేడుకున్నాడు ముకుందుడు. క్షణకాలం ఆలోచనలో పడ్డ రాణి తల పంకించి, సరే, ఒక వారం గొడవిస్తున్నాను. ఈలోగా చిత్రం పూర్తయినా కాకున్నా రాబోయే శుక్రవారం ఉదయం నీకు మరణశిక్ష ఖాయం అన్నది. ముకుందుడి అభ్యర్థన మేరకు చిత్రలేఖ గీయడానికి రంగులు, కుంచెలు, ఇతర సామాగ్రి సరసాల గదిలోనే సమకూర్చబడ్డాయి. వారం రోజులు గడిచిపోయింది. చివరి రోజు రాత్రి ముకుందుడు తాను గీసిన మంజరీదేవి తైలవర్ణ చిత్రపటాన్ని ఆమె మందిరానికి పంపాడు. మరునాడు తెల్లవారుగానే తన చిత్రపటాన్ని చూసి మంజరీదేవి ఆనందాశ్చర్యాలు పొందింది. తన రూపురేఖలను ఎంత హృదయంగా చిత్రించిన ముకుందుడికి తానే మరణశిక్ష విధించడమా అన్న ఆలోచనలో పడింది. భటులను పిలిచి మరణదండన ఆపి ముకుందుని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించింది. అప్పటికే భటులు ముకుందుని మధ్యభూమికి తీసుకెళ్లారు. అంటే మరణశిక్ష వేయడానికి తీసుకుని వెళ్ళారు. శిక్ష నెరవేరనున్న క్షణంలో సైనికులు హుటాహుటిగా వెళ్ళి రాణిగారి ఆజ్ఞను తెలియచేసి శిక్షను ఆపారు. ముకుందుణ్ణి రాణిగారి సమక్షానికి వెంట పెట్టుకొచ్చారు. అప్పుడే పొరుగు దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన ప్రధాని భైరవామాత్యులు జరిగిన సంగతి తెలుసుకుని మరణశిక్ష ఏ కాలంలో ఏర్పడిందో ఏమో కానీ మహాదారుణమైనది. దాని వల్ల మేలు కన్నా మనకు కీడే ఎక్కువ జరుగుతుంది. కొద్దిపాటి ఆలస్యం జరిగి ఉంటే అపురూప కళాకారుడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఎలాంటి తప్పు చేసినా ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కు ఎంతటి వారికైనా ఉండకూడదు. చేతనైతే మనిషికి ప్రాణాలు పోయాలే కానీ తీయకూడదు అన్నాడు. అవును అమాత్యవర్య, ఈ క్షణం నుంచే ఉదయగిరి రాజ్యంలో మరణశిక్షను రద్దు చేస్తున్నాను అన్నది మంజరీదేవి. భైరవామాత్యులు మందహాసం చేస్తూ ఆమెను అభినందించారు. అంతేకాదు, ముకుందుణ్ణి మన ఆస్థాన చిత్రకారకుడిగా నియమిస్తున్నాను అన్నదామె ముకుందుడి కేసి అభినందపూర్వకంగా చూస్తూను. సభికుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం అంతా మారుమోగింది. ఇప్పుడు అగ్ని ప్రవేశం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పెనుగొళ్ళు గ్రామాన్ని ఆనుకుని పారే ఏటికి అవతలి ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు, అలాగే రావి చెట్టు రెండూ ఉండేవి. రావి చెట్టు కింద ప్రేమానందుడు అనే సాధువు ఇద్దరు శిష్యులతో ఉండేవాడు. రకరకాల సమస్యలతో తన దగ్గరకు వచ్చే భక్తులకు ఆయన తగిన సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పి పంపించేవాడు. చిల్లర మల్లర వ్యాధులతో వచ్చే పేద సాధలకు వనమూలికలతో తయారు చేసిన మందులు ఇచ్చేవాడు. ఆ ఊరికి ఒకనాడు కాళయోగి అనే మరొక సాధువు నలుగురు శిష్యులతో వచ్చాడు. ఆ ఊరి పెద్ద రమణయ్యకు సాధు సన్యాసులంటే ఎనలేని గౌరవం. ఆయన కాళయోగికి తన తోటలో బస ఏర్పాటు చేశాడు. కాళయోగి తన వద్దకు వచ్చే భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒట్టి చేతులతో పంపించకూడదని విభూతిని సృష్టిస్తూ ఇస్తూ, ఈ విభూది అద్భుత శక్తితో మీ బాధలన్నీ పటాపంచలైపోతాయి. హిమాలయాల్లో 12 ఏళ్ల పాటు కఠోర యోగ సాధన చేసి ఇలాంటి మహిమలను సాధించాను. అయితే ఏటిగొట్టును ఉన్న ప్రేమానందుడికి ఒక్క మహిమ చేత కాదు, బహుశా
ఉదర పోషణకు అతడు కాషాయం వస్త్రాలు ధరించాడేమో అన్న అనుమానం అని వాడు హేళనగా అన్నాడు. ఇది విన్న భక్తులు బాధపడేవారు. ప్రేమానందుడు అంటే గౌరవ మర్యాదలు గల రమణయ్యకు ఇది మరింత బాధ కలిగించింది. ఆయన కొందరు గ్రామస్తులతో కలిసి ప్రేమానందుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు. అంతా విన్న ప్రేమానందుడు, ఇలాంటి యోగి పుంగవుల రాక కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చే ఏకాదశి రోజున మీ తోటలో పెద్ద యజ్ఞగుండం ఏర్పాటు చేయించు. ఏకాదశ రుద్రహోమం చేద్దాం. పూర్ణాహుతి ముగిశాక పవిత్ర హృదయులైన యోగులను అందులో ప్రవేశిస్తే వాళ్ళు ద్విగుణీకృత తేజస్సుతో మరిన్ని శక్తులతో వెలుపలికి రాగలరు. అది మానవాళికి మేలు చేస్తుంది. ఆ సంగతి సర్వజ్ఞులైన కాళయోగికి తప్పక తెలిసే ఉంటుంది. ఆ యజ్ఞకుండంలో మహిమాన్వితులైన కాళయోగి మొదట ప్రవేశిస్తే నేను ఆయన వెంట నా శిష్యులతో ప్రవేశిస్తాను. ఈ విషయం వారికి విన్నవించు అన్నాడు. ఆ సంగతి ఈ నోట ఆ నోట పడి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. రమణయ్య ఆ విషయం చెప్పగానే కాళయోగి, అలాగే ఏకాదశికి ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా అన్నాడు. మరునాడు తెల్లవారగానే తోట కాపు వచ్చి రమణయ్యతో, అయ్యా, తోటలోని కాళయోగి కనిపించడం లేదు అన్నాడు. చుట్టూ వెతికారు. యోగి కదా, ప్రశాంత ప్రదేశంలో ఉండవచ్చు అన్నాడు రమణయ్య. లేదయ్యా, అక్కడ వారి వస్తువులేవీ కనిపించలేదు అన్నాడు కాపలావాడు. రమణయ్య అప్పటికప్పుడే ప్రేమానందుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పాడు. ప్రేమానందుడు మందహాసం చేస్తూ, అవును నాయనా, ఎవరూ కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోరు కదా, ప్రాణభీతితో పారిపోయి ఉంటాడు. కాళయోగి కబుర్లతో తాను నేర్చుకుని ఇంద్రజాల విద్యతో అందరినీ బుట్టలో పెట్టి కాలక్షేపం చేసే రకం. నిర్మలమైన మనసు ఉంటే తప్ప యోగి కాలేడు. నిర్మల మనస్సు ఉన్నవాడికి అహంకారము, పరదూషణ ఉండవు. అందువల్లే అతడు కపటయోగి అని గ్రహించి ఈ అగ్ని ప్రవేశ నాటకం ఆడాను. నిజానికి అది అతనికి అగ్ని పరీక్ష. అయినా యజ్ఞయాగాలతో మహిమలతో ప్రయోజనాలు ఉండవచ్చేమో కానీ మనిషికి వాటికన్నా ముఖ్యమైనది సాటి మనుషుల మీద ప్రేమానురాగాలతో మసులుకోవటం, సాయపడటం, పరస్పర సహకారంతో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మన గ్రామమే కాదు, మన దేశం, ఆ మాటకొస్తే భూప్రపంచమే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అన్నాడు. రమణయ్య ప్రేమానందుడి సలహాను ఆచరణలో పెట్టడానికి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరాడు. ఇప్పుడు పరిష్కారం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఇలా శ్రమపడుతున్నావో తెలియదు, కానీ విజ్ఞులమని భావించే కొందరు తేలిగ్గా జరిగే పనిని క్లిష్టం చేసుకుంటూ ఉంటారు. దుర్మార్గుడైన అన్నను తొలగించి మంచివాడైన తమ్ముడికి రాజ్యాధికారం అప్పగించడానికి లేనిపోని గందరగోళంలో పడ్డ ఒక మహారాజు గురువుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆదర్శ పాలకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూస్తూ ఉన్న అవంతిరాజు సూరసేనుడికి వజ్రసేనుడు, విక్రమసేనుడు అని 2 కుమారులు. రాజు వయోభారం కారణంగా పెద్ద కుమారుడు వజ్రసేనుడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించి భార్యతో సహా సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళిపోయాడు. వజ్రసేనుడు తండ్రి అడుగుజాడల్లో రాజ్యపాలన చేయసాగాడు. వజ్రసేనుడికి గురుకులంలో తనతో కలిసి విద్యను అభ్యసించిన మణిధరుడంటే ఎంతో ఇష్టం. అయితే వజ్రసేనుడు కొన్నాళ్లకు మణిధరుడి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. వజ్రసేనుడు రాజయ్యాక చుట్టపు చూపుగా వచ్చిన మణిధరుడు రాజధానిలోనే స్థిరపడిపోయాడు. లోపల అతనికి అధికారదాహం పుట్టుకొచ్చింది. అందువల్ల అతడు వజ్రసేనుడి కళాభిరుచిని, మృదు స్వభావాన్ని ఆసరాగా చేసుకుని ఆయనకు మెల్లమెల్లగా వినోదాల పట్ల ఆసక్తి పెంచి పాలనా వ్యవహారాల పట్ల అనాసక్తిను కలిగించసాగాడు. క్రమక్రమంగా వజ్రసేనుడు
భోగలాలసుడై పాలనా వ్యవహారాలను పట్టించుకోలేకపోయాడు. మణిధరుడు రాజు తరపున ఒక్కొక్క అధికారాన్ని కైవసం చేసుకోవడం మొదలుపెట్టాడు. అధికారం మనుధరుడి వశం కావటంతో స్వార్థపరులైన అధికారులు అతని చుట్టూ చేరి అతన్ని పొగుడుతూ అమాయకులను బలహీనులను పీడించసాగారు. రాజ్యంలో అవినీతి వేళ్ళు నింది రాజుద్యోగులు ధనవంతులు కాసాగారు. వ్యాపారులు సాధారణ ప్రజలు అధికారుల దౌర్జన్యాలకు గురవుతూ అష్టకష్టాలు అనుభవించసాగారు. ఈ దుస్థితిని భరించలేక పుర ప్రముఖులు కొందరు రాజును దర్శించి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నారు. కానీ మణిధరుడు అడ్డుపడడం వల్ల ఎంత ప్రయత్నించినా రాజదర్శనం సాధ్యం కాలేదు. వాళ్ళందరూ యువరాజు విక్రమసేనును కలుసుకుని తమ కష్టాలు తీరే మార్గం చూడమని మొరపెట్టుకున్నారు. అన్నను పదవి నుంచి తొలగించి రాజ్యాధికారం చేపట్టమని పురుకొల్పారు. అయితే విక్రమసేనుడు అందుకు ససేమేరా అన్నాడు. దాంతో పుర ప్రముఖులు అరణ్య ప్రాంతంలో తపోజీవనం సాగిస్తూ రుద్రరాజు సూరసేనుడి వద్దకు వెళ్ళి తమ గోడును విన్నవించి చిన్న కుమారుణ్ణి రాజును చేస్తే తమ బాధలు తొలగిపోగలవని చెప్పారు. వారి మాటలు విన్న రాజు సూరసేనుడు, ఐహిక బంధాలకు దూరంగా ఉంటున్న నేను రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేను. కొన్ని రోజులు ఓర్పు వహించండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది అని మాట ఇచ్చి పంపాడు. సూరసేనుడు ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాడు. పుర ప్రముఖులు చెప్పినట్టు చేయడం ధర్మవిరుద్ధం. సరికొత్త సమస్యలు తలెత్తవచ్చునని భావించి మరునాడు తమ కుమారులకు విద్య నేర్పిన మతంగముని గురుకులాశ్రమానికి బయలుదేరాడు. గురువును చూసి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను, తమ సమస్యలను విన్నవించి పరిష్కారం సూచించమని ప్రార్థించాడు. అంతా విన్న గురువు, అవంతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి నేను విన్నాను. నీ ఇద్దరు కుమారులు సద్గుణ సంపన్నులే, కానీ వజ్రసేనుడి సహాధ్యాయ అయిన మణిధరుడు దుష్ట స్వభావుడు. ఈ అనర్థాలన్నింటికీ అతడే మూల కారణమని భావిస్తున్నాను. పక్షం రోజుల్లో దీనికి ఒక పరిష్కారం కనుగొందాం. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అని సూరసేనుణ్ణి సాగనంపాడు. మరునాడే వజ్రసేనుడికి తాను వస్తున్నట్టు ఇద్దరు శిష్యుల ద్వారా వర్తమానం పంపి 2 రోజుల తర్వాత గురువు రాజధానికి చేరుకున్నాడు. తనకు విద్య నేర్పిన గురువు వస్తున్నాడని తెలియగానే వజ్రసేనుడు తన వినోద కార్యక్రమాలన్నింటికీ పక్కన పెట్టాడు. గురువుకు ఘనంగా స్వాగతం పలికి సభా మధ్యంలో ఉన్న ఉన్నతాసనంపై కూర్చోపెట్టి, తమ రాకకు ఎంతో ఆనందంగా ఉన్నది, నేనేం చేయాలో ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. గురువు మందహాసం చేస్తూ, విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యుడి నుంచి గురుదక్షిణ స్వీకరించడం గురుకుల సాంప్రదాయం. అయితే ఆ రోజు నీతో మాత్రం అవసరమైనప్పుడు పుచ్చుకుంటాను అన్నాను, జ్ఞాపకం ఉన్నది కదా అని అడిగాడు. ఎలా మర్చిపోగలను గురువర్య, ఏం కావాలో సెలవీయండి, ఈ క్షణమే సమకూరుస్తాను అన్నాడు వజ్రసేనుడు. అడిగిన తర్వాత వెనకడుగు వేయకూడదు సుమా అన్నాడు గురువు. ఇచ్చిన మాట తప్పడం మరణ సదృశ్యమని మీ శిష్యుడైన నాకు తెలుసు, నిస్సందేహంగా అడగండి అన్నాడు వజ్రసేనుడు దృఢమైన కంఠస్వరంతో. నీ అవంతి రాజ్యం నాకు గురుదక్షిణగా కావాలి అన్నాడు గురువు. ఆ కోరిక విని ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందిన వజ్రసేనుడు మరుక్షణమే తేరుకుని, చిత్తం గురువర్య, తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని అంటూ ఉండగా పక్కనే ఉన్న మణిధరుడు అడ్డుపడి, ఆగండి మహారాజా, తరతరాలుగా వంశానుగతంగా వస్తున్న రాజ్యలక్ష్మిని తొందరపడి గురుదక్షిణగా ఇవ్వటం ఏమాత్రం భావ్యం కాదు. ధనధాన్యాలు, మనులు, మాణిక్యాలు, పశువులు, పొలాలు మరేదైనా ఇవ్వండి అన్నాడు. కాదు, నీ మాట వింటే మాట తప్పినవాడిని అవుతాను, మా వంశం అప్రతిష్ట పాలు అవుతుంది, అందువల్ల అని వజ్రసేనుడు గురువు కేసు తిరిగి, తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని గురుదక్షిణగా స్వీకరించండి అంటూ కిరీటం తీసి గురువు పాదాల చెంత ఉంచాడు. నీ గురుభక్తి అనుమానం వజ్రసేన, ఇందులో కొంతైనా పాలనా వ్యవహారం పట్ల శ్రద్ధ, మణిధరుడు వంటి దుష్టులను దూరంగా ఉంచాలన్న ముందు చూపు ఉండి ఉంటే
పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ప్రజల క్షేమమే ప్రభువులకు అలంకారం అంటూ గురువు తన ఇద్దరు శిష్యులను దగ్గరికి పిలిచి ఏదో చెప్పాడు. శిష్యులు అరణ్యానికి వెళ్ళి సూరసేన మహారాజును రాజధానికి తీసుకువచ్చారు. ఆయన రాగానే గురువు, రాజా, అవంతి రాజ్యాన్ని వజ్రసేనుడు నాకు గురుదక్షిణగా సమర్పించాడు. దాన్నిప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను. ఇందులో ఎవరి నిర్బంధము లేదు. రాజ్యాన్ని రెండుగా విభజించి సగభాగానికి వజ్రసేనుణ్ణి, రెండో సగభాగానికి విక్రమసేనుణ్ణి పాలకులుగా నియమించండి. తద్వారా ప్రజల కష్టాలు తొలగిపోయి వారు సుఖశాంతులతో వదులుతారని ఆశిస్తున్నాను అన్నాడు. అన్నదమ్ములిద్దరూ అందుకు సంతోషంగా సమ్మతించడంతో సూరసేనుడు గురువు సమక్షంలో ఆయన చెప్పినట్టు చేసి ఆశ్రమానికి బయలుదేరాడు. ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి మొక్కుతూ ఆయనకు వీడ్కోలు పలికారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మొదట పురప్రముఖులు వచ్చి అన్నపై తిరుగుబాటు జరిపి రాజసింహాసనాన్ని అధిష్ఠించమన్నప్పుడు నిరాకరించిన విక్రమసేనుడు ఆ తర్వాత తండ్రి ఇచ్చిన అర్ధరాజ్యాన్ని ఎలా స్వీకరించాడు? వ్యసనపరుడని, అసమర్థుడని తెలిసి కూడా వజ్రసేనుడికి మళ్ళీ అర్ధరాజ్యం కట్టబెట్టడం విజ్ఞత అనిపించుకుంటుందా? ఐహిక బంధాలు తెంచుకున్న తాను ఇకపై రాజ్య వ్యవహారాలు జోక్యం చేసుకోనని చెప్పిన సూరసేనుడు గురువును ఆశ్రయించి ఇంత తతంగం ఎందుకు జరిపించాడు? ఇది ఆయనలోని భేషజానికి తార్కాణం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజ్యాధికారం వంశానుగతంగా వచ్చే వారసత్వం. తిరుగుబాటు ద్వారా దాన్ని చేపట్టడం అరాచకానికి, అపప్రదమకు దారితీయవచ్చు. అందువల్లనే విక్రమసేనుడు పురప్రజల ప్రతిపాదనలను తోసిపుచ్చాడు. ఆ తరువాత గురువు, తండ్రి, అన్న సమ్మతించి ఇవ్వటంతో ప్రజాక్షేమం పరిరక్షించవలసిందని తన బాధ్యత కనుక దానిని స్వీకరించాడు. స్వభావరీత్యా వజ్రసేనుడు కూడా మంచివాడే కావటం వల్ల ఇంత జరిగాక బావమరిదిని దూరం చేసుకుంటే మంచి మార్గంలో పయనించి సత్పరిపాలన అందివ్వటంలో తమ్ముడితో పోటీ పడగలడన్న ఆశాభావంతోనే గురువు, రాజు అతనికి మళ్ళీ అర్ధరాజ్యం అప్పగించారు. ఇక వానప్రస్థానానికి వెళ్ళిన రాజు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడన్నది సరికాదు. గురువు స్వీకరించమన్న రాజ్యాన్ని ఆయన వెంటనే కుమారులకు పంచి ఇచ్చాడు. అది కూడా ప్రజాక్షేమం కాంక్షించి చేశాడే తప్ప స్వార్థంతో కాదు. భేషజానికి అసలు తావేలేదు. ప్రజాక్షేమమే ప్రధానంగా భావించి గురువు, రాజు అందరికీ ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.